JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే part of the- వైఫ్ ఏం చేస్తున్నారండి? లవ్ మ్యారేజ్ కదా మీరు? అలా మాకు అసలు లవ్ మ్యారేజ్లే 3-4 జనరేషన్ ఫ్యామిలీస్ లో అరేంజ్ మ్యారేజ్ కష్టం. మేమందరం మిక్స్ కదా, సో ఎక్కడ సంబంధం ఎక్కడి నుంచి తీసుకొస్తాం. ఓకే సో లవ్ మ్యారేజ్. షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ. షీఈస్ అ విజువల్ మర్చెండైజర్ అండ్ డిజైనర్. అంటే జస్ట్ నాట్ ఓన్లీ ఇంటీరియర్స్, she does clothes also, means fashion and interior and visual merchandise. బాగా కొంచెం అంటే మీరు ప్రేమించేటప్పుడు అనుకోలేదా? హైట్ చాలా తక్కువ కదా ఇప్పుడు మనకి. ఎలాగో అందరు పొట్టిగా ఉంటారండి నాకు. సో 1-2 ఇంచెస్ చూడడం లేంటి, షార్ట్ షార్ట్. సో షీఈస్ 5'1". అదే 5'1", అదే నేను అంటున్నా. 5 ఉన్న తేడా ఉండదు మీకు. అంటే మరీ 6+ అంటే వేరే విషయం. లవ్ ఇస్ ఇదంతా చూడదు, ఓకే హైట్ వెయిట్. వాళ్ళ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని చూడగానే? మీకు భయపడతారు ఫస్ట్. పాపం ఫస్ట్ నేను తీసుకెళ్ళింది ఢిల్లీకి ఫ్యామిలీని కలవడానికి. పాప ఫ్యామిలీ భయపడిపోయారు, కావాలనే చేసింది ఇది. ఫస్ట్ చెప్పలేదు అనుకుంటా టైట్ ఉంటుంది ఇదని. ఓకే అది కూడా స్ట్రాటజిక్ గా. మీటింగ్ కూడా ఎలా అంటే వాళ్ళ ఇంట్లో డోర్ ఓపెన్ చేసి ఇలా ఉంటే కరెక్ట్ గా అక్కడ నించోమనింది, ఎందుకు రా అని తెలియదు. అండ్ డోర్ ఓపెన్ చేసి ఇలా చూడగానే వాళ్ళ ఫాదర్ నన్ను చూసి భయపడిపోయి ఓ హాయ్ అని చెప్పి సైడ్కి వెళ్ళి కూర్చున్నారు. నాకేమంటే వాళ్ళు సర్దార్స్, వాళ్ళు జనరల్గా సర్దార్స్ చాలా స్ట్రిక్ట్, చాలా టఫ్గా ఉంటారు. సో నాకు భయం ఆయనతో ఏం మాట్లాడు. ప్లస్ లాంగ్వేజ్ బ్యారియర్ వేరే. అంటే హిందీ ఏదో మేనేజ్ చేసుకుని, ఎస్పెషలీ పంజాబీస్ వాళ్ళు హిందీలో మాట్లాడినా వాళ్ళు కొంచెం పంజాబీ యాక్సెంట్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ పంజాబీ లాగే ఉంటుంది. మనకు వాళ్ళు పంజాబీ మాట్లాడినా హిందీ మాట్లాడినా రెండు ఒకేలా ఉంటుంది. ఓకే సో నాకు ఇంకా కన్ఫ్యూషన్, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. సో ఫస్ట్ మీటింగ్ లోనే ఓకే యాక్సెప్ట్ చేసేసారు? అంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏమంటే మీరు మరి యూఆర్ నాట్ సీక్. సో పెళ్ళి ఎలా అంటే ఐ వాస్ లైక్ గురుద్వారాలనే చేసుకుందాం, మాకేం లేదు అలా అని. పూజలు చేయాలి, ఇలాంటి సెరమనీ ఉండాలి, అది అనగానే దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో కంఫర్టబుల్ అయిపోయింది. సో అమ్మ యాక్ట్రెస్ అనగానే ఇంకా వాళ్ళకి కూడా ప్రొఫైల్ చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారా? అంటే వాళ్ళకి తెలియదు, సినిమాలు ఎక్కువ చూడరు. ప్లస్ సౌత్ గురించి నాలెడ్జ్, సౌత్ గురించి నాలెడ్జ్ అంటే పాత రోజుల్లాగా మద్రాస్, ఆల్ సౌత్ ఇండియా ఇస్ వన్. ఒకే లాంగ్వేజ్, వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆ డిఫరెన్షియేషన్ ఎక్స్పోజర్ అంత లేదు. ఓకే సో మీ రిసెప్షన్ లో ఆల్మోస్ట్ అందరూ ఆర్టిస్టులు వచ్చినప్పుడు అందరూ మీ హైట్ మీదే షాక్. అలాంటి వీడియోస్ నేను చూసాను. అంటే ఐ థింక్ చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని మేబీ డైరెక్టర్స్ ఆర్టిస్టులు చూడటం. జయసూద్ గారు అబ్బాయి అంటే అబ్బాయి ఓకే, కానీ అప్పటి వరకు చూసుంటారు కాబట్టి మేబీ మీ కటౌట్ గురించి కొన్ని రకాల ఒపీనియన్స్ ఉంటే బయట పెట్టుంటారు. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని మైండ్ లో పెట్టుకొని క్యారెక్టర్స్ రాసిన డైరెక్టర్స్ కూడా ఉండుంటారు, లైక్ క్రిష్ గారు లాగా. మీకు చాలా నవ్వొచ్చు ఉంటుంది, చాలా మంచి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉండుంటాయి కాబట్టి రిసెప్షన్ లో మీకు బాగా గుర్తుండిపోయినాయి రిసెప్షన్ లో? రిసెప్షన్ యాక్చువల్ గా అసలు ఏం గుర్తులేదండి, అన్ని బ్లాంక్ అసలు. అంటే లైట్స్, కెమెరా, స్టాండర్డ్ ఫేస్ పెట్టుకోవడం, 100 మందికి షేక్ హ్యాండ్ ఇచ్చి. నేను జనరల్ గా రింగ్ వేసుకోను, కానీ రిసెప్షన్ కాబట్టి రింగ్ ఇచ్చారు. ప్రతి మంది వచ్చి ప్రెస్ చేసి ఫుల్ బ్లడ్ ఇక్కడ కారుతుంది. ఆ రింగ్ తీస్తే బయటికి రావట్లేదు. సో ఎవరు వచ్చిన హలో సార్, హలో సార్, హలో సార్ అని. ఓకే అందుకే ఇది బెస్ట్ దీనికంటే. ఓకే బట్ దట్ యా, అంటే ఇట్ వాస్ ఫన్ రిసెప్షన్. అంటే నేను మిస్ అవుట్ అయ్యాను. ఈ ఐఎమ్ షూర్ దే ఆల్ హ్యాడ్ ఫన్. బ్యాచ్ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్, అమ్మ వాళ్ళ కొలీగ్స్. ఓకే ఎందుకంటే మీరు రిసెప్షన్ చేశారమ్మా, మీ బ్రదర్ రిసెప్షన్ చేయలేదు. మా తమ్ముడిది ఏమైందంటే వాడు అక్కడ పెళ్లి వాజ్ ఇన్ స్లోవేనియా. హిస్ వైఫ్ ఇస్ ఫ్రమ్ స్లోవేనియా. ఓ ఫారినర్. సో కాబట్టి అక్కడే అయిపోయింది. ప్లస్ ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద రిసెప్షన్ చాలు అంతే. మా తమ్ముడు అయితే అస్సలు నించోడు. ఓకే స్టేజ్ మీద ఛాన్సే లేదు అంటాడు. చాలా కష్టం కదా బయటికి కూడా. ఇప్పుడు అంటే సినిమాలు తీస్తున్నారు కాబట్టి చిన్న చిన్నగా బయటకు వస్తున్నారు, కానీ మొన్నటి వరకు జయసూద్ గారి పిల్లలు అంటేనే తెలియదు ఎవరికి, ఇండస్ట్రీకి కానీ లేకపోతే బయట ఎవరికి కూడా.
ఇప్పుడే వస్తున్నారు Hmm. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆఫ్ కెమెరా అంటే ఎక్కువ ఇష్టం లేదా లేకపోతే వద్దనా ఏదైనా రీజన్ ఉందా? చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి అంత ఎక్స్పోజర్ లేదు. అమ్మ కూడా అంత పెద్ద బయటికి వెళ్ళొచ్చు, సూపర్ మార్కెట్ కాడ వెళ్తారు, ఆ, అలా సరదాగా లంచ్ డిన్నర్ బయటికి వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళినా ఒక 1 or 2 పీపుల్, ఓ సో అండ్ సో అండి ఫోటో, ఆ రోజుల్లో ఫోటోలు మోర్ ఆటోగ్రాఫ్ అలా ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి వి అండర్స్టూడ్, ఓహో ఆ, బయట మనం ఎక్కడికి వెళ్ళినా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మన బిహేవియర్ కూడా ఆవిడ కెరియర్ మీద రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో అని చెప్పి కొంచెం మేము రెస్ట్రిక్టెడ్ గా ఉన్నాం. ఎక్కువ ఇది మరి తిరగడం, ఫ్రెండ్స్ తో లౌడ్ గా ఉండడం కాక. అంటే మనకేమంటే ఏదైనా చేస్తే ఆవిడ పేరు పోతుందని మేము కొంచెం అండర్ ద First నుంచి రేడర్ కూడా. ఫస్ట్ నుంచి. ఓ పేరు పోదు, అంత మేమేం ఈవిల్ పనులు ఏం చేయట్లేదు, కొంచెం నాటీ పనులే చేసేవాళ్ళం కానీ అన్ని కాలేజ్ స్టూడెంట్స్ లాగే. ఓకే. సో అలా వెళ్ళిపోయింది ఫ్లో. ఇప్పుడు మనం లవర్స్ లేరా అప్పుడు? గర్ల్ ఫ్రెండ్స్ కాలేజ్, Ah. ఐ థింక్ కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్ లేదంటే మీరు లైఫ్ లో ఏదో ఒకటి మిస్ చేస్తున్నారు. ఓకే. So, ఆ time అందరూ లో మీ కట్అవుట్ చూసి ఇష్టపడి డెఫినెట్ గా డేట్ చేయాలి ఇతనితో అనుకుంటారా లేకపోతే? అది వాళ్ళనే అడగాలండి. నన్ను ఆ? నా ఇన్నోసెన్స్ ని చూసారు. యాక్చువల్గా అదే చాలా మంది వచ్చి నువ్వు ఇలా ఉన్నావు కానీ నువ్వు యాక్చువల్గా చాలా సాఫ్ట్ మనిషి, ఆ, అప్పుడుదా అర్థమైంది. అప్పటి నుంచే యాక్టింగ్ చేస్తున్నాను నేను, సాఫ్ట్ టఫ్ ఎక్కడ ఎలా ఉండాలో. సో యా కాలేజ్ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అని రీల్స్ వస్తుంటాయి కదా మీమ్స్ అట్లా, సో అట్లా ఫీల్ అవుతుంటారు అమ్మాయిలు కూడా మిమ్మల్ని చూసి. యాక్చువల్గా మొన్న నేను రైటర్ తో అన్నాను, రియల్ జర్నీది ఆ, ఇది ఒక సినిమాగా తీస్తే నేనే యాక్ట్ చేసి సినిమాగా తీస్తే బాగుండదు అని. బాగుంటది కానీ ఎవరు చూస్తారు ఉమ్, అంటే అది కొంచెం ఇంకా నాకు ఇంకా కొంచెం మార్కెట్ రావాలి, ఉమ్, ఉమ్. అది వస్తే మేబీ విల్ మేక్ దట్ మూవీ. Okay. కానీ మీ కెరీర్ చూసి ఎప్పుడన్నా అమ్మ బాధపడ్డ సందర్భాలు కానీ ఎందుకు అప్పుడు అసలు పిల్లలు? నీకు ఎందుకురా సినిమాలు అవసరమా అని ఫస్ట్ నుంచే, ఆ, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచే, చిన్నప్పటి సినిమా నుంచి పక్క రాక అని, నీకు వద్దు అని. కానీ మా ఫ్యామిలీ మొత్తం అదే చేస్తున్నారు. మా ఫాదర్ ప్రొడ్యూసర్ గా అంతే ఉన్నారు, మరి. మదర్ యాక్ట్రెస్. ఆ, నాకు వేరేం తెలియదు, క్రికెట్ ఆడేవాడిని, వంట తెలుసు, ఆ, ఐ నో ఫుడ్, ఐ నో స్పోర్ట్, ఐ నో Okay. సినిమా, ఈ మూడే, ఓకే, ఓకే. వేరేం రావు. సో ఇద్దరు విషయంలో బాధపడుతుంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా. ఆ బాధ అంటే మనకు సక్సెస్ వస్తే బాధలు ఉండవు, ఉమ్, కానీ ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు, ఉమ్, ఉమ్. ట్రై చేస్తూ ఉండాలి.